నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంరే. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కేంద్ర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ బీజేపీకి 200 సీట్ కంటే పైగా రావని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అంటే బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారం సాధిస్తుందా లేదా అని, అంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా రాదా అనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి చాలామందికి. అందులో భాగంగానే కేసీఆర్ గారికి కూడా ఈ సందేహం ఉంది అని చెప్పాడు ఈరోజు ఆయన. అంటే సంకీర్ణ ప్రభుత్వము అంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షంగా ప్రజలు నిలబడటం అనేది ఒక విచిత్రమైన సందర్భం. ఇది కేసీఆర్ గారు చెప్పారు అని కాదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్య సంఘటన కట్టారు. రాహుల్ గాంధీకి స్ట్రైచర్ ఉందా, లేకపోతే స్ట్రైచర్ ఉన్న నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా, మోడీకి పోటీగా ఎవరూ లేరు కదా, అసలు బీజేపీకి ఎదురొడ్డి నిలబడే పార్టీయే లేదు కదా, ఈ నేరేటివ్ స్టైల్లో పెడుతున్నారు అందరూ. కానీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీకి ఈసారి, పార్టీలు కాదు. ఈ ప్రజలు ఎక్కడికక్కడ తమకి నచ్చిన అభ్యర్థి అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికైనా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో ఈ పార్టీయే గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది అనేది కష్టం. ఇండియా కూటమి కావచ్చు, ఇండియా కూటమి గెలిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియా కూటమిలో లేని పార్టీలు కూడా ఆయా ప్రాంతాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది కేంద్రంలో, దానిలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళందరూ అంటే, ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీ పాలనకి అంటే, దేశంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో అడుగంటింది. వీళ్ళు పూర్తి స్థాయిలో కార్పొరేట్ రాజ్యం నడిపిస్తున్నారు. రెండోది, మతం పేరుతో ఏవో అంటే రామజన్మభూమి మరొకటి అనేది సెంటిమెంట్లు రెచ్చగొట్టి జనాలని యునైట్ చేసి, అంటే ఓట్ బ్యాంక్ని యునైట్ చేసి, హిందూ ఓట్ బ్యాంక్ని ఒక్కటిగా చేసి గెలిచే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఇంతకాలం నుంచి. రామజన్మభూమి పేరుతో కొంతకాలం నడిచింది. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ పట్టుకొచ్చాం, అలాగే రకరకాల వ్యవహారాలు మాట్లాడారు, కానీ అవేవి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజలు అంటే సౌత్ ఇండియాలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మొదటి నుంచి బీజేపీ అంటే వ్యతిరేకత ఉంది ఇక్కడ దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు నార్త్ నుంచి వస్తున్నటువంటి వలసల మీద ఎక్కువ నిరసన ఉంది వీళ్ళకి. అంటే అక్కడి నుంచి వలసలు రావటం వలన ఇక్కడ పనులు దొరకట్లేదు ఎవరికి, కూలీ రేట్లు పెరగట్లా, చాలా కష్టాల్లో ఉన్నారు జనాలు. అలాగే అక్కడేమో నార్త్లో పరిస్థితి అసలు బాగాలేదు, ఉత్తర భారతదేశంలో. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఎక్కడికో చోటుకి పొట్ట చేత పట్టుకొని వెళ్ళక తప్పని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఎంతకాలం వీళ్ళు రాముడి పేరు చెప్పి లేకపోతే మరొకటి పేరు చెప్పి, ఇప్పుడు వాస్తవానికి ఈ దేశంలో ఈ దేశ ప్రజలకి, పర్టికులర్గా సౌత్ ఇండియన్ ప్రజలకి ప్రధాన శత్రువులు ఎవరు? మార్వాడి, అలాగే రాజస్థాన్, గుజరాత్కి చెందినటువంటి మార్వాడి బనియా వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చేసి, ఇప్పుడు మీరు ఏ సందులోనైనా చూడండి వాళ్ళవే వ్యాపారాలు. బంగారం వ్యాపారం అంతా వాళ్ళదే, అన్ని వ్యాపారాలు వాళ్ళవే. దీంతో ఇంతకుముందు ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి కులాలన్నీ కూడా ఏ ఉపాధి లేకుండా అయిపోయినాయి చాలా ప్రాంతాల్లో. అంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి ఆర్యవైశ్య కులం ఉంది, వాళ్ళు షట్ డౌన్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేరే పనులు లేకపోతే వాళ్ళ దగ్గర గుమాస్తాలుగా చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల మీద వ్యతిరేకంగా ఉన్నారు జనాలు. దీనికి నిరసనగా వాళ్ళు ఎవరు దొరికితే, అంటే అవతల పెద్ద అభ్యర్థి ఉన్నాడా, గొప్ప ప్రతిపక్షం ఉందా, కాంగ్రెస్ పార్టీయా లేకపోతే తృణమూల్ కాంగ్రెసా ఇంకో కాంగ్రెసా అని చూడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకోవటం అనేది ఈసారి కనిపిస్తోంది చాలా క్లియర్గా. కేసీఆర్ గారు 200 సీట్లు అంటున్నాడు, కానీ 211 దగ్గర ఆగే అవకాశం అయితే కనిపిస్తోంది బీజేపీ. దీంతో ఎన్డీఏ పాలనకి ముగింపు వాక్యం ఈ ఎన్నికలు పలకబోతున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తోంది. డెఫినెట్గా హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుంది, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది కేంద్రంలో. ఇది ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. ఈ పొత్తు పెట్టుకోవడం వలన చంద్రబాబుకి నష్టం జరిగేటువంటి, అంటే కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి వలసల వలన సఫర్ అవుతున్నటువంటి జనాలందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా ఓటేసే ఛాన్స్ ఉంది.
ఇది జగన్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన చంద్రబాబు చెయ్యకూడని తప్పు చేశాడని కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్. అది నిజమే. రెండోది, ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాలకి కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ 3 పోటీ పడుతున్నాయి. ఈసారి బీఆర్ఎస్కి సీట్లు వస్తాయా రాదా అనేది అనుమానమే. ఎందుకంటే నేటివ్ ఓటు ఇప్పటికీ కొంత బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది. నేటివ్ తెలంగాణ ఓటు, సెటిలర్ల ఓట్లు గతంలో కాంగ్రెస్ వైపు అంటే కొంత బీఆర్ఎస్ వైపు వచ్చినాయి, కొంచెం కాంగ్రెస్ వైపు వెళ్ళినాయి. ఈసారి సెటిలర్ల ఓట్లు, సెటిలర్ అంటే కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త సెటిలర్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కొంత వైపు వరకు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కొంత బీజేపీకి, కొంత కాంగ్రెస్కి వెళ్ళిపోయి బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందుకని కేసీఆర్ గారు ఆ ఆందోళనలో నుంచి జాతీయ రాజకీయాల్లో ఏదైనా మార్పులు వస్తే తను ఆ సంకీర్ణంలో చేరి మళ్ళీ చక్రం తిప్పాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఆ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి. ఇప్పుడు ఎన్డీఏలో కూడా చంద్రబాబుపై చరడంపై ఆయనే చెప్పుకుంటున్నారు. ఎన్డీఏలో చంద్రబాబు గారు ఆయన చరడంపై ఆయనే చెప్పుకుంటున్నారు. అంటే చంద్రబాబు ఎన్డీఏలో చేరటం వలన ఆయనకే నష్టం. ఆ నష్టం అనే విషయాన్నే కేసీఆర్ మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగానే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కూటమి. పవన్ కళ్యాణ్ కూడా కూటమిలోనే ఉన్నాడు, చంద్రబాబు అక్కడే ఉన్నాడు. కాబట్టి బీజేపీ వ్యతిరేకత అనేది కూటమికి ఇబ్బంది కలిగించి జగన్కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జగన్ గెలుపుకి కొంత దోహదపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏపీలో. చంద్రబాబు డెఫినెట్గా నష్టపోతాడు ఈసారి. అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన చంద్రబాబు చెయ్యకూడని తప్పు చేశాడని కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్. అది నిజమే. రెండోది, ఇక్కడ తెలంగాణలో పార్లమెంటు స్థానాలకి కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ 3 పోటీ పడుతున్నాయి. ఈసారి బీఆర్ఎస్కి సీట్లు వస్తాయా రాదా అనేది అనుమానమే. ఎందుకంటే నేటివ్ ఓటు ఇప్పటికీ కొంత బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది. నేటివ్ తెలంగాణ ఓటు, సెటిలర్ల ఓట్లు గతంలో కాంగ్రెస్ వైపు అంటే కొంత బీఆర్ఎస్ వైపు వచ్చినాయి, కొంచెం కాంగ్రెస్ వైపు వెళ్ళినాయి. ఈసారి సెటిలర్ల ఓట్లు, సెటిలర్ అంటే కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త సెటిలర్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కొంత వైపు వరకు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ఇటువంటి విచిత్రమైన కండిషన్లో ఏపీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లోనైనా కనీసం అంటే ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయి ఓట్లు గనక సంపాదించుకోగలిగితే, ఇటువంటి విచిత్రమైన కండిషన్లో ఏపీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లోనైనా కనీసం అంటే ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయి ఓట్లు గనక సంపాదించుకోగలిగితే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.